హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి వరల్డ్. ఈరోజు దోసకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ని పోసుకొని ఆయిల్ కూడా హీట్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు కొన్ని జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకోవాలి. అవి లిటిల్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేసి మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది నూనెలో మంచిగా మిక్స్ చేసుకోవాలి, పచ్చి వాసన పోయేంత వరకు. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకొని పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకోవాలి. దోసకాయ అంటే మనం పప్పుచారులో వేసుకునే దోసకాయ కాదండి, కీరా దోసకాయ. మనం తింటాం కదా, కీరా దోసకాయ కర్రీ. ఇప్పుడు మనకి టేస్ట్ తగ్గట్టు కొంచెం సాల్ట్ని కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి, సాల్ట్ మొత్తం కలిసిపోయేటట్టు. మూత పెట్టేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. మళ్ళీ తీసి కలుపుతూ అలా ఒక 2-3 టైమ్స్ పెడుతూ తీస్తూ కలపాలి, లేకపోతే ప్యాన్కి అంటుకొని మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే తీసుకుంటూ కలపాలి.
పొడిని వేసుకుందాం. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఎంతో టేస్టీగా చేసుకునే దోసకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.